నమస్కారం. ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇక్కడే ఉన్నారు. అలాగే ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 18 నెలల నుంచి కూడా కొన్ని రోజులైతే మనం అమరావతి ఆఫీస్లో గ్రీవెన్సెల్కి అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన జిల్లాల నుంచి అక్కడికి వెళ్ళడం జరిగేది. మనందరికీ తెలుసు, మేము కూడా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దాకా ఇబ్బంది పడి రావద్దు. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా సరే అక్కడున్న కార్యకర్తలు కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఫిర్యాదులు తీసుకోవాలని ఒక నిబంధన పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుస్తుంది. మనం దాదాపుగా ఒక 7-8 నెలల నుంచి మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన భీమవరం నియోజకవర్గం వచ్చేటప్పటికి మనం చేయటం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా చాలా చక్కగా మన టౌన్ ప్రెసిడెంట్లు కావచ్చు, అలాగే మన సీనియర్ నాయకులు సారథి గారు కావచ్చు, వేణ శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే కృష్ణబల్లజీ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు కావచ్చు, ఇక్కడ మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, రూరల్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ సమస్యలు కూడా వాళ్ళకి సంబంధించి ఉన్నాయి. రూరల్ నుంచి ఉన్నాయి, వీరవసరం మండలం నుంచి ఉన్నాయి, టౌన్ నుంచి కూడా ఈ సమస్యల మీద వాళ్ళు కూడా చక్కగా అక్కడ ఉన్న వాళ్ళని కూడా పెట్టుకుని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు చెప్పడం వివరించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక తెలుగుదేశం పార్టీకే చెల్లుతుంది తప్ప ఎవరు చేయలేని పనిది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఒక విషయం. ప్రతిపక్షం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసం కార్యకర్తల కోసం నా ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మన కష్టకాలంలో ఉండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, మీ అందరికీ తెలుసు. అప్పుడు కూడా ఆయన కార్యకర్తలు మర్చిపోలేదు. ఒక కరోనా వచ్చినా ఆయన ఆన్లైన్లో మందులు ఇచ్చి డాక్టర్లతో సంప్రదించి అలాగే ఒక ముంపు వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తను ఆదుకోవాలని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయటం మనందరికీ తెలుసు. ఈ రోజున అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఓ పక్కనే పరిశ్రమల గురించి అమరావతి గురించి ఎన్నో దేశాలు వెళ్తున్నారు, ఎన్నో పెట్టుబడులు తెస్తున్నారు. మీరందరూ టీవీలు చూస్తున్నారు, పేపర్లు చదువుతున్నారు. కానీ ఈ రోజున కష్టపడ్డ కార్యకర్తను ఎవరిని ఆయన మర్చిపోవటం లేదు. అందులో భాగంగానే ఈ గ్రీవెన్సెల్ అంటే ఫిర్యాదులు వాళ్ళ ఇబ్బందులు మనం తెలుసుకుని సాధ్యమైనంత వరకు మన మేరకు మనం ఎంతవరకు పరిష్కరించగలం అనేది పరిష్కరించడం మనం చేయడం జరుగుతుంది. ఈ రోజున కిందటి వారం కావచ్చు, ఈ వారం కావచ్చు, ఎక్కడైతే తాడేరులో దాదాపుగా 9,500 ఇళ్ళు అంటే 10,000 లోపు ఇళ్ళు అప్పుడు హౌసెస్ అందరికీ కూడా అర్హత కలిగిన అందరికీ ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంగా అది చాలా వెనకబెట్టింది. వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు పెట్టి బ్యాంకర్స్ కూడా వాళ్ళకి డబ్బులు కట్టమని ఎన్నో రకాలుగా చేయడం జరిగింది, దౌర్జన్యాలు. కానీ ఇప్పుడు అధికారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరొక్క రూపాయి కట్టకండి, మీరు మీ ఇల్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని మనం చెప్పడం, మన నాయకులు చెప్పడం కూడా జరుగుతుంది. దాదాపుగా మొన్నటి వరకు ఒక 10 మందో 5 మందో వచ్చేవారు. పాపం ఈసారి కిందసారి కానీ ఈసారి ఏకంగా 53 24వ వార్డు కావచ్చు, అలా కొన్ని వార్డుల నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అద్దెళ్లలో బాధపడుతున్నాం, మాకు హౌసెస్ ఇచ్చారు, మేము అప్పుడే 50,000 కట్టాం, 1,00,000 కట్టాం అని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం, బాధాకరమైన విషయం కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వడ్డీలు తెచ్చి ఏదో సొంత ఇల్లు ఉంటుంది కానీ ఆశపడి కట్టిన వాళ్ళు ఈ అమౌంట్ అంతా కూడాను. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎవరు బ్యాంకర్స్కి డబ్బులు కట్టొద్దు. తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. అదేవిధంగా కూడా కిందసారి మేము కమిషనర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఎవరైతే హౌసింగ్ మినిస్టర్ ఉన్నారో నారాయణ గారితో మాట్లాడాను, ఆయన కాన్ఫరెన్స్ పెట్టారు. ఉగాది నాటికి ఇళ్ళు తప్పకుండా ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. కానీ ఈ వారం అయితే చాలా పెద్ద ఎత్తున 53 వచ్చారు. కాబట్టి మేము కూడా ఒక బాధ్యత తీసుకుని ఇక్కడున్న నాయకులు కానీ మేము కానీ ఎవరైతే నారాయణ మినిస్టర్ ఉన్నారో దీనికి సంబంధించి మాట్లాడి, ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో చాలా ఇబ్బంది ఉంది, తప్పనిసరిగా వాళ్ళకి హౌసెస్ వస్తేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు మన ప్రభుత్వంలో అని మేము చెప్పడం జరుగుద్ది. మీ అందరి తరఫున మేము బాధ్యత తీసుకుని మీ ఏదైతే హౌసెస్ ఉన్నాయో మీ అందరికీ కూడా మేము చేయడం జరుగుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. చాలామంది పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు ఇక్కడ.
అదేవిధంగా పెన్షన్లు దాదాపుగా 43 మంది పెన్షన్లు వచ్చినాయి ఈరోజు. అవి కూడా ఎలాగంటే వీడో పెన్షన్ దాదాపుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో గతంలో మనం ఇచ్చినప్పుడు తీసుకుని వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక కారు ఉందని కానీ ఒక కరెంట్ ఛార్జీలు పెరిగినాయని కానీ ఏదో ఒక కారణంతో వాళ్ళకి పెన్షన్లు తీసేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఏదో రకంగా ఆ నెంబర్ తగ్గించాలి, దానికోసం వీళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు మన గురించి మనం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేవన్నీ మనం తీసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, కారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కారు అమ్మేసుకున్నారు. పాపం దాంట్లో ఐడెంటిటీ లేక ఐడెంటిఫై అవ్వక వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మా ఆఫీస్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా వీడో పెన్షన్లు కూడా దాదాపుగా చాలా వచ్చినాయి. దాదాపు ఇది కూడా వీడో పెన్షన్లు కూడా త్వరలోనే ఇవ్వటం జరుగుద్ది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది, ఈ నాయకులు కూటమి నాయకులు ఉంటారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడే రూరల్ నుంచి హౌసెస్ మీద సెంటున్నారమ్మా స్థలం ఇచ్చారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఎంత కొన్నారు ఒకసారి? గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే మనం టైంలో తెలుగుదేశం పార్టీ చక్కగా అందరికీ రాష్ట్రం అంతా హౌసెస్ కట్టింది. ఇచ్చే టైంలో గవర్నమెంట్ లేకపోవటం వెనకబడ్డాం మనం. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఈ స్థలాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ రాళ్ళు వేయటాకే డబ్బులు ఖర్చు పెట్టి అందరికీ కూడా ఇక్కడ భీమవరం తీసుకుంటే వాటర్ ఉండే చెరువు దగ్గర అక్కడ వాటర్కి చెరువు గుంచిన స్థలం సైట్ ఇచ్చేసారు. ఇక్కడ చాలా దారుణం, 60 ఎకరాలు అంటే ఫ్యూచర్లో అప్పుడు కొన్న వాళ్ళు చెరువు స్థలాలు ఎందుకు కొన్నారంటే అక్కడ పొలాలు ఫ్యూచర్లో జనాభా పెరుగుతుంది, చెరువులు అవసరం పడతాయని కొనుంచారు. కానీ వాళ్ళ స్వార్థం కోసం ఆ పొలాలను కూడా అక్కడ ఎలాట్ చేస్తారు హౌసెస్కి. అది చాలా చాలా దారుణం. అదేవిధంగా ఇప్పుడు రూరల్లో కూడా గోట్లపాడులో కూడా పొలాలు ఏం పోడ్చలేదు, వాళ్ళకి పట్టా చేతిలో పెట్టారు మేము ఇచ్చామని. ఇప్పుడు వాళ్ళంతా మహిళలకి అంతా రావడం జరిగింది. మాకు పట్టా ఇచ్చారు కానీ ఓ సైటు పోడ్చలేదు, మాకేమి ₹1 ఇవ్వలేదని రావడం జరిగింది. చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎన్ని జరిగినాయి. ప్రజలందరూ కూడా చాలా నష్టపోయారు, రాష్ట్రం నష్టపోయింది. కానీ ఇప్పుడైనా మంచిగా ఆలోచించండి. వాళ్ళ మీడియాలో మాటలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంటున్నాయి. తెలుగుదేశం ఏమీ చేయలేదని ఎన్ని నాటకాలని చెప్తుంది. ఇప్పుడే రాముగారు చాలా చక్కగా దానికి వివరణ కూడా ఇచ్చారు. రాబో కాలంలో కూడా ఇలాగే పరిస్థితులు ఉంటాయి. మనందరం కూడా ఒకే మాట మీద తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం. ఎవరైతే కష్టపడ్డ కార్యకర్త ఉన్నారో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం ఉంటుందని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నియోజకవర్గ కమిటీ కూడా వచ్చినట్టుంది, అవును కదా? జిల్లా కమిటీ వచ్చింది. వాళ్ళందరికీ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.